హలో మేడం, ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్టబుల్ ఇంపార్టెంట్. ఇగో ఒక చాయ్ దునియా అనేది ఒక ఫేమస్ చాయ్ అది. మీరు ఇంత పెద్ద ఫ్రాంచైజీ మీ ఓనర్ పెట్టినప్పుడు, మీ ఓనర్ మీకు ఒక 17,000 శాలరీ ఇచ్చినప్పుడు ముంగట ఉన్న కస్టమర్ తోటి ఎలా మాట్లాడాలో మీకు తెలియదా మేడం? ఇగో యాక్చువల్లీ నేను చెప్పాను కదా, అంటే నేను ఇగో జస్ట్ వెయిట్ మేడం, ఫస్ట్ వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది మీరు వినండి, ఓకేనా? మీరు అసలు సంధిస్తుర్రా మాట్లాడానికి నాతో? అంటే నేను ఇంకో ఫోన్ ఉండే ఆల్రెడీ, అంటే ఆ ఫోన్లో నేను రియల్ ఎస్టేట్ చేస్తాను అనమాట. నేను రియల్ ఎస్టేట్ చేసే ఆయనకు నేను చెప్పాను, అంటే అంటే ఒక మనకు బిల్డింగ్స్, అంటే మనకు ఇక్కడ లాంగ్వేజ్. మేడం వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్, మేడం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి, ఓకేనా? అంటే మనది బయట లాంగ్వేజ్లో బిల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ లిటిగేషన్ ల్యాండ్ చేస్తుంటాం అనమాట. చాలా ఉన్నాయన్నమాట. మనకు మళ్ళీ ఫ్రాంచైజీ ఉంది అక్కడ ఇక్కడ, ఇవన్నీ మనకు మెయింటెనెన్స్ కాగా నేను వేరే కాల్లో బిజీగా మాట్లాడుతున్నా. అయితే నేను మీ ఫోను పక్కన పెట్టుకొని అంటే పక్కన ఫోన్ పెట్టుకొని నేను వేరే ఫోన్తో మాట్లాడుతున్నా. మీరేమో మీకు అనుకుంటున్నారు, మీకు అంత టైం ఇవ్వం, మీకు అర్థమైందా? నాకు దొరికే కొంచెం చిన్న టైంలో మీతో ఒక 2 డిస్కస్ చేస్తాం అంతే, ఓకేనా? మీరంతా ఫీల్ అయిపోకండి మేడం. మాకు ఫాల్తూ చాయ్ అనేది మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి, ఫాల్తూ చాయ్ వాళ్ళ అని సెర్చ్ చేసి నాది మొత్తం లింకులు, నా వీడియోలు మొత్తం వస్తాయి. ఆటోమేటిక్ మీరు చూడండి, ఆటోమేటిక్ నేను ఎంత పెద్ద వ్యక్తినో ఏంది ఏం కదా నీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది అనమాట, ఓకేనా? ఎస్ మేడం, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే కదా మీకు కాల్ చేసింది మేడం. మేడం ఇప్పుడు అంటే ఎస్ మేడం, నాకు 5 minutes టైం ఉంది. ఓకే చెప్పండి, నేను వింటాను. ఓకే, అంటే మాకు షట్టరు, రెంటు, లేకపోతే ప్లేసు ఇవన్నీ మేము చూసుకోవాలా లేకపోతే మీరేనా? చూసుకోవాలి సార్. రూమ్ అనేది మీరు చూసుకుంటే లోపల సెటప్ అంతా మనం చేస్తాం. కంపెనీ రోడ్ సెటప్ అంతా చేస్తుంది. ఇంక్లూడ్ ఫీజ్ అండ్ అగ్రిమెంట్ కలుసుకొని మీకు 1.6 అవుతుంది. మీరు మాకు 1 time ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ 1.5 కలిసి మొత్తం ఇస్తారు. 10,000 అనేది మాకు 1 time పే చేస్తారు. అంటే ఈ 10,000 అయితే మాకు జీవితకాలం మీరు చార్జెస్ నేను పెట్టుకుని వాడి మాకు ఒక 10,000 చార్జ్ చేస్తాం. ఓకే, మీకు ఏమైనా ప్రొవైడ్ చేస్తామంటే ఫర్నిచర్, కిచెన్ ఎక్విప్మెంట్స్, మేడం. మీకు అసలు ఎంత షాప్ అయితే ఉన్నది అంటే మినిమం 10x10 లేదా 10x10 ఉండాలి. ఒక సైజ్ అంటే 100 ఉంటే సరిపోతుంది. లేదు ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉన్నా మీకే పెట్టుకోవాలి. అడిషనల్ గా మీరు ఏదైనా స్మోక్ జోన్ కానీ ఇప్పుడైనా కానీ ఏమైనా ప్లాన్ చేసుకోవాలన్నా ఎక్కువ స్పేస్ ఉంటే మీకే పెట్టుకోండి అనమాట. నెక్స్ట్ ఫర్నిచర్ లో నుంచి మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తామంటే 6 feet క్యాష్ తో ఉంటారు, విత్ గ్లాస్ తో వస్తుంది. నెక్స్ట్ మిడిల్ బట్ పార్టీషన్ వస్తుంది. హైట్ వచ్చేసి 8 feet వస్తుంది, విత్ 10 feet వస్తుంది అనమాట. పార్టీషన్ ఉంటాయి. అంటే ఏంది కంటైనరా చెప్పేది మీరు? లేదు సార్, రూమ్ దాన్ని కంటైనర్ అయినా సరే ఏదైనా సరే మీ ఆడిషనల్. ఓకే, అంటే ఇవన్నీ మేము చూసుకోవాలి. మీరు ఖాళీ మీ పేరు పెట్టి బయట సామాన్లు, మెటీరియల్ అవన్నీ ఇస్తారు అంతే కదా మీరు చెప్పేది? దానికి 1,60,000 మీకు ఇవ్వాలి. షటర్ మాదే, మా అడ్వాన్స్ మాదే. పనోళ్ళు మేడం అన్నీ మేము చూసుకోవాలి. మరి మీరేం చేస్తారు మేడం? మళ్ళీ ఫ్రాంచైజీ ఇస్తున్నట్టు మీకు పేరు తప్ప. మొత్తం అది